క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలులోని డాక్టర్ పిఆర్ ఆనంద్ మినీ స్టేడియం నందు జరుగుతున్న జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కరాటే మాస్టర్ నల్లూరు మోహన్ రావు అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు వేదికగా జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల నుంచి 700 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు 3% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందంటూ తెలిపారు. రాష్ట్రంలో క్రీడల ప్రాధాన్యత మరింత పెరగాలన్న సంకల్పంతో ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఒంగోలులో ఇండోర్ స్టేడియంతో పాటు క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. క్రీడల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానంటూ పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతగానో దోహదపడుతుందంటూ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. క్రీడలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతను క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నౌకసాని బాలాజీ, సిద్ధార్థ కరాటే అకాడమీ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, కరాటే అకాడమీ ఉపాధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మండవ సుబ్బారావు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్ రావు, కరాటే అసోసియేషన్ సభ్యులు శాస్త్రి, నల్లూరు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ కరాటే అకాడమీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సత్కరించారు. పక్కరా నువ్వు కింద ఓకే. And we welcome Naveen from Tirupati. అది కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ కరాటే నంబర్ 1 ఉంటుంది. Outstanding achievements and contributions to the world of karate. Your impressive credentials, including multiple national and international championships, black belt and WKF certificate. Second prize, third prize goes to Vikas Narayan and Tejas. Vikas Narayan and Tejas. Third prize, Aditya Sri. Third. Overall championship.
గౌరవాధ్యక్షుడిగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, దీనికి ముఖ్య కారకుడు మా సోదరుడు మోహన్ రావు గారు. మోహన్ రావు గారు దాదాపు నాకు 35-40 సంవత్సరాల నుంచి నాకు పరిచయమైన ఈ కరాటేని ప్రకాశం జిల్లాలో ఇంత వేళ్ళింపుడిపోయడానికి కారకుడు సోదరుడు మోహన్ రావు గారు. ఒక విధంగా చెప్పాలి అంటే తన జీవితాన్ని కరాటేకి అంకితం చేసినటువంటి వ్యక్తి మోహన్ రావు గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఫ్లెక్సిబిలిటీ, మైండ్ కంట్రోల్ వచ్చే గేమ్ ఇది. కరాటే అనేది మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది, మరీ ముఖ్యంగా రీసెర్చ్ నేర్చుకోవాల్సిన స్ఫూర్తి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బాగా కరాటే అనేది చాలా యంగ్స్టర్స్ లో బాగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది, బాగా డెవలప్ అవుతా ఉంది ఈ కరాటే అసోసియేషన్స్ వల్ల. రాబోయే కాలంలో కూడా మంచి ఫెసిలిటీస్ మా వంతు సహాయం గవర్న ఎమ్మెల్యేస్ ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మార్షల్ ఆర్ట్స్ యొక్క ఛాంపియన్షిప్ ని ఒంగోలులో నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. గత 2019 నుంచి 24 దాకా గత ప్రభుత్వం ఈ యొక్క క్రీడల గురించి కానీ కనీసం ఈ యొక్క స్టేడియం డెవలప్మెంట్ లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈ రోజు ఒంగోలుకి ఒక మంచి శాసనసభ్యుడిగా జనార్దన్ గారు రావడం, ఇలాంటి క్రీడలే కాకుండా ఈ యొక్క ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్ అన్ని టౌన్స్ లో స్కేటింగ్ పోటీలు కానీ, ఈ యొక్క చిన్నపిల్లలకి కావాల్సిన ఈ స్విమ్మింగ్ పూల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక మంచి స్టేడియం అయినా నిర్మించాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమం మన అశోక్ రెడ్డి గారు దీనికి మన స్టేట్ కి ప్రెసిడెంట్ గా ఉండడం కూడా చాలా గర్వకారణం అని కూడా మేము తెలియజేసుకుంటూ మీ అందరూ ఆహ్వానించబడి మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం, భవిష్యత్తులో కరాటే మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే దీనివల్ల ప్రయోజనాలకైతే ఆటల పోటీలకే కాకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం బాగా ఉపయోగపడేది. ఈ రోజున్న పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అనేక అవాంతరమైన సంఘటనలు, దాడులు, లేకపోతే మహిళల మీద అత్యాచారాలు ఇలాంటి అన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోర్సెస్ ఉండాలి. దాంట్లో ప్రత్యేకించి కరాటే దీన్ని అందరూ నేర్చుకుని ట్రైన్ అప్ అయ్యి కాంపిటీషన్స్ లో పాల్గొని స్టేట్ ధైర్యాన్ని పెంచడంతో పాటు తమ అవసరాలకు సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఈ యొక్క దాన్ని పెంపొందించుకునే అవసరం తెలియజేస్తూ నిర్వాహకులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనసు కలవటాన్ని గమనించి ఎంతో శ్రమ కూర్చి చాలా ఫంక్షన్స్ ఉండేవాళ్ళ అంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కరాటే పోటీలు ఈ పిల్లలు ఆచరించే బహుమతి ప్రయాణం చేసిన శాసనసభ్యులకి, అలాగే చేయడం అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కరాటే కోచ్కి, అలాగే మా నల్లూరు మోహన్ రావుకి, అలాగే ఇతరులకి మా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటే సంతోషం. 7 రాష్ట్రాల నుంచి కరాటే వాళ్ళంతా కూడా మన జిల్లాకు రావటం, అదేవిధంగా కోచెస్ కూడా 1-7 జిల్లాల నుంచి కోచెస్ రావటం, దగ్గర 700 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలులో నిర్వహించారు. కాబట్టి తప్పకుండా కూడా ఇది సక్సెస్ఫుల్ గా ఎంతో బాగా ఆర్గనైజ్ చేసిన మన సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది సౌండ్ దానివల్ల సరిగ్గా ఎడుతున్నట్ల ఇందాక శాస్త్రి గారు మాట్లాడుతూ అన్నారు, ఈసారైనా కరాటే దాంట్లో మనకు గవర్నమెంట్ తరఫున ఇండోర్లో మనకు జరగాలి, స్టేడియం ఒకటి పెట్టాలి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. కాకపోతే ప్రభుత్వాలు కూడా పంపించారు. ఒక క్రికెట్ స్టేడియం, అదేవిధంగా ఒకటి ఇండోర్ స్టేడియం, దాంట్లో మన కరాటే గారు ఇవన్నీ కూడా వచ్చే విధంగా దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా దాన్ని ఏదో విధంగా చేయాలనేది మా ఉద్దేశం చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం.
ఈ రోజున్న పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పెంచుకోవాలి. అదేవిధంగా యాక్టివిటీ పెంచుకొని రాష్ట్రంలో కూడా అన్ని విధాలు కూడా మంచిదని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద గొప్ప ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కరాటే అనేది చాలాసార్లు కూడా మన మోహన్ రావు గారు, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ మన అశోక్ గారు వీళ్ళు చెప్పినప్పుడల్లా కూడా మేమంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం. చెప్పినప్పుడల్లా కూడా కరాటేని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి, కరాటేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఇప్పుడు కూడా మేము మాట్లాడుకుంటా ఉంటాం. తప్పకుండా కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఒంగోలులో మాత్రం ఈ విధానంగా తొందరగా అయ్యేటట్టుగా అన్ని కూడా బాగా జరిగే విధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇచ్చేటట్టుగా దీన్ని అన్ని కూడా చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో అందరూ ఇక్కడికి వచ్చారు. మీకు అకామిడేషన్స్ అన్నీ కూడా బాగా చేశారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అందరూ కూడా మళ్ళా ఈసారి అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అందరినీ కూడా మళ్ళా ఒకసారి మేము ఆహ్వానిస్తాం. ఆ రోజు ఇంకా బాగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.